రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. ఐఎన్పీఆర్ సొమ్ముతో పబ్లిసిటీ చేసుకునే అలవాటు తమకు లేదన్నారు. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు ప్రతిపాదిక కాదని, రేషన్ కార్డు తప్పనిసరి అనే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తన ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయమని సవాల్ విసిరారు పొంగులేటి. నిన్ననో మొన్ననో ఎక్కడో గత ముఖ్యమంత్రి గారు ఒక ధర్నాలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రివర్యులు మా కేబినెట్ గట్ట శృతి సన్నాయి లేదట. మా కేబినెట్కి ఏముందో మాకు తెలుసు. మా కేబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు. మా కేబినెట్కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు. మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ మీలాగా అబద్ధాలు చెప్పటం రాదు, మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు. నిజం మీరు అన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను. చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐఎన్పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీరు అన్న ప్రకారం రుణమాఫీ చేయకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17 వేల కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా. విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఎన్నికలు వస్తున్నాయి, అడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప, మా పవర్ చేయి జారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని మీరు మర్చిపోతున్నారు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నామనేది నిజం కానే కాదు. ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారైనా అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా, కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతామని ఈ నెల 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి 2వ తారీఖు నాడే పెట్టి, ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు, మేధావులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు, అనేక మంది అడ్వకేట్స్ ఇచ్చే సూచనల్ని, సలహాలని, మంచి వాటిని సేకరించి ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు ఇచ్చే మంచి సూచనలుంటే వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక రోల్ మోడల్ చట్టాన్ని అతి కొద్ది రోజుల్లో తేవాలనుకున్నాం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగ్లు 2 మీటింగులు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది 2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వం ఆలోచన కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్న ఆలోచనే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో ఒకటి రేషన్ కార్డు,
రెండవది హెల్త్ కార్డు. ఈ రేషన్ కార్డుని హెల్త్ కార్డుని బైఫర్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా, టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం ఏదైనా ఉంటే ఆ ఉన్నది చెంచా ఉన్నా, అర చెంచా ఉన్నా, చిన్న స్పూన్ అయినా దాన్ని తీర్థ ప్రసాదం అదే అనుకొని తీసుకొని మిగిలింది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో ఈ ప్రభుత్వం ఇళ్లు కట్టించబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు. దీనికి కూడా పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళలో లాగా, గతంలో లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే మేము ఇల్లు ఇస్తామేనో, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకో గొర్రెనో, మేకనో, చేపనో ఇస్తామేనో ఈ ప్రభుత్వానికి అటువంటిది లేదు. పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులమైనా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం రాబోయే ఈ 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల్లో ఇవ్వబోతుంది. ఈ 8 నెలలకే ప్రభుత్వం పోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు గబక్కన రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోవాలని తాపత్రయపడుతున్నారు. లేకపోతే ఏమంటారు, శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని దించి ఏదో కూర్చోవాలి. ఏందది? ఈ ప్రభుత్వానికి, మాకు, మా నాయకులకి ఒక క్లారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరేదన్నా పగట కళల కంటే మీ కళలు కళలాగానే ఉంటాయి తప్ప మీకు ఆవగింజను కూడా అక్కడ పెట్టడానికి సందు రాదు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే. ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయ్యి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది.